ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 7 నెలలు అవుతున్నా ఇంకా కూడా ఇప్పటివరకు వాటిని నెరవేర్చకపోవడంతో హైదరాబాద్లో ప్రతి ఒక్క రోజు నిరసన కేంద్రంగా మారింది. హైదరాబాద్ ప్రతి ఒక్క చోట కూడా నిరసనలు ధర్నాలే వ్యక్తమవుతున్నాయి. సో ఇవాళ మనం ప్రజెంట్ నాంపల్లి దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగులకు ఎన్నికల ముందు ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి సీఎం ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు. వాళ్ళ రెగ్యులైజేషన్ కావచ్చు, వాళ్ళ జాబ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కావచ్చు, ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటిని ఇప్పటివరకు నెరవేర్చలేదంటూ నిరసనకి దిగిండ్రు నాంపల్లి దగ్గర. ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరెంట్స్ నా పేరు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని మాకు సీఎం గారు ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు ఆ మాట నిలబెట్టుకోవాలి. దానికోసమే మేము ధర్నాకు రావడం జరిగింది. అదే శాంతియుత ధర్నా కోసం రావడం జరిగింది. కానీ పోలీసులు మమ్మల్ని వెళ్ళనీయడం లేదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము మెదక్ నుండి వచ్చినామండి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. ఇక్కడ 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. చాలీ ఛానల్ జీతాలు చేస్తున్నాము. మాకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. దానికోసం గత సంవత్సరం మేము శాంతియుతంగానే దీక్ష చేపట్టినాం. మా దీక్షా స్థలానికి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక ఛాయ్ తాగినంత సేపట్లో జీవో ఇస్తా అని చెప్పినాడు. ఇప్పటివరకు ఇంకా ఛాయ్ తాగట్లేదు, మాకు జీవో ఇవ్వడం లేదు. మా బతుకులకు న్యాయం లేదు. ఈరోజు మేము శాంతియుతంగా మా బాధను చెప్పుకోవడానికి వస్తే పోలీసులు మా మీద జులుం ప్రదర్శించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. అక్రమ అరెస్టులు ఇవి. మాకు అవసరం లేదు. మేమేం శాంతియుతంగా మా బాధను చెప్పుకోవడానికి వచ్చినాం. మేము మీడియా ద్వారా చెప్పినాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎక్కడి నుంచి కలిసి రావట్లేదు. మరి ధర్నా స్థలానికి వచ్చి ఆయన హామీ ఇచ్చిపోయిండు. ఆయన హామీ ఆయన నిలబెట్టుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ దిగి వచ్చి మేము కోరుతున్నైతే గొంతమ కోరికలు కావు, మాకు న్యాయం చేయాలని కోరుకున్నాం. న్యాయమైన డిమాండ్. అందరం పీజీలు బిఎడ్లు చేసి ఉన్నాము. మాకు క్వాలిఫికేషన్ ఉంది, కానీ మాకు కావాల్సిన జీతం రావట్లేదు. మేము చేస్తున్న పనికి సమానమైన జీతం రావట్లేదు. దానికోసం శాంతియుతంగా ధర్నా చేయడానికి వచ్చినాము. ఈ జస్టిస్ అనేది ఈరోజు సార్ మాకు ఇస్తాడనుకుంటున్నాము. నా పేరు రేణు అండి. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగిందండి. గత 15 సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నానండి. మాకు ఎలాంటి సెలవులు లేవు. తర్వాత మాకు పనికి తగిన వేతనం అనేది లేదండి. మేము ఫీల్డ్లో విజిట్స్కి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా దానికి సంబంధించి ఏమి రావండి. హెల్త్ కార్డ్స్ లేవండి, ఏమీ లేవండి. మాకు అసలు సెక్యూరిటీ అనేది లేదు, ఉద్యోగ భద్రత అనేది లేదు. మేము ఎక్కడ పని చేస్తున్నాము, ఈ విద్యాశాఖకు మేము ఫీల్డ్ లెవెల్లో ఎంత అంటే ప్రముఖ పాత్ర పోషిస్తుంటాం. ప్రతి ఒక్క పనిని మేము మా హస్తాల మీద వేసుకొని అన్ని పనులను చేస్తూ ఉన్నాము. కానీ మాకు గుర్తింపు అనేది లేదు. మా పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వట్లేదు. మా సార్ మాకు అక్కడికి వచ్చారు, హన్మకొండ ఏకశిలా పార్క్ దగ్గరకు వచ్చి మీ యొక్క సమస్యను మేము పరిష్కారం చేస్తాము, మీకు అండగా ఉంటాము అని చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మా యొక్క ఏకశిలా పార్క్ హన్మకొండకు వచ్చారండి. వచ్చి మాకు అక్కడ హామీ ఇచ్చారు. మీ కష్టాలు తెలుసు, మీరు ఎలా వచ్చారో తెలుసు, మీ రిక్రూట్మెంట్ తెలుసు. ఒక్కొక్కరు ఎంఏ బీఈడి చేసి టెట్ క్వాలిఫై ఉన్నామండి. పిహెచ్డి చేసిన వాళ్ళం కూడా అందరం ఇందులో పనిచేస్తున్నామండి. విద్యాశాఖలో ఒక సింగిల్ టీచర్ ఉంటే ఆ సింగిల్ టీచర్ లీవ్ పెడితే మేము అక్కడికి వెళ్ళి విద్యా బోధన కూడా చేస్తామండి. ప్రతిదీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అన్ని వింగ్స్, ఆల్ వింగ్స్ ఉన్నామండి. కానీ మాకు వేతనం అనేది పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మాకు చాలా తక్కువ వేతనం అండి. సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. మా యొక్క ప్రథమ డిమాండ్ అదే అండి. మేము వరంగల్ జిల్లా నుండి వచ్చినామండి. నా పేరు స్వాతి. మేము ఎన్నికల ముందు మీకు ఇచ్చిన హామీ ఏంటి? అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉండేది. మేము అప్పుడు సమగ్ర శిక్షలో మేము 22 రోజులు దీక్ష చేపట్టినాం. అప్పుడు మా న్యాయమైన డిమాండ్లకు అనుగుణంగానే సారు వీళ్ళు సమగ్ర శిక్ష ఉద్యోగులు కొన్ని ఏళ్లుగా వీళ్ళు బానిస బతుకులు బ్రతుకుతున్నారని చెప్పి టీపీసీ ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే 100 రోజులలో మీ సమస్య పరిష్కరిస్తా, మిమ్మల్ని పిలిచి మీ ఛాయ్ తాగే లోపు మీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. కానీ ఇప్పటి వరకు మాకు అనేది ఏం లేదు. మేము శాంతియుతంగానే వచ్చాం సార్. మేడం ఏంటంటే సమగ్ర శిక్షలో 12-13 ఏళ్ళుగా అన్ని విభాగాలలో అంటే మా సిఆర్పీలుగా, సిఓలుగా, ఎంఎస్లుగా, మళ్ళీ పీటీఐలుగా, ఐఆర్పీలుగా చాలా వింగ్స్ స్కావెంజర్లుగా పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్కరు సమాన పనికి సమాన వేతనం తీసుకుంటలేరు. ఈ చాలీని జీతబత్యాలతో మా కుటుంబ అవసరాలను గడపడానికి మేము చాలా అవస్థలు పడాల్సి వస్తుంది. ఇక్కడైనా ప్రజాప్రభుత్వం అనేది మనకు రాగానే మా సమస్యలు అనేది తీరిపోతాయి అనుకుంటే ఇప్పుడు వచ్చి 7 నెలలు అవుతున్నా మాకు ఎలాంటి న్యాయం. మేము అనేది శాంతియుతంగానే వచ్చినాము. శాంతియుతంగా
ప్రామాణికంగానే వచ్చి మేము ఇక్కడ చేస్తున్నాము. కానీ ఈ చాలని జీతాలతో మేము ఎలా బతికేయాలని మేము అనుకుంటున్నామండి. ఏంటంటే ఇంతమంది లేడీస్ ఉన్నాము, వచ్చి మేము కనీసం మా సమస్యలు చెప్పుకోవడానికి మేము కూర్చుంటే మమ్మల్ని ఈ విధంగా పోలీసు వాళ్ళు అంటున్నారు. సమస్య పరిష్కరిస్తేనే కదా ఏదైనా, సమస్య చెప్పుకుంటేనే కదా ఏదైనా తెలిసేది. ప్రజాప్రభుత్వం ఎవరైనా సమస్యలు చెప్పుకునే వీలు ఉంటుందా? అవకాశం ఉందా మీకు? అవకాశం ఉంటుందనే వచ్చినాం మేడం. అవకాశం ఉంటుందనే వస్తే మా సమస్యలు పరిష్కరించుకునే లోపే మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తున్నాం. మేము చేసేది పగలనక రాత్రనక మేడం. మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, హాలిడే డ్యూటీస్ ఉంటాయి, పండగలు ఉండవు, మాకు నైట్ డ్యూటీలు ఏముండవు. పగలనక రాత్రనక చేసినా కూడా అసలు కనీసం మమ్మల్ని పట్టించుకునే వారు కూడా లేరు మేడం. రాధిక అండి, నిజామాబాద్ నుంచి వచ్చినామండి, కామారెడ్డి డిస్టిక్. అయితే మాకు అసలు అంటే చాలని వేతనం ఉంది మేడం. మాకు అసలు డైరెక్ట్ ఒక్కసారి రేవంత్ రెడ్డి మాకు కలిసి ఏదైనా హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం, అంతే. గత 15 సంవత్సరాలుగా మేము ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు, కనీసం హెల్త్ కార్డ్స్ లేవు, కనీసం మాకు సేఫ్టీ లేదు. ఇట్లా ఏమైనా అవసరాలకు మాకు కావాలి అని అడిగితే మమ్మల్ని అరెస్టులు చేయడం, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు మేడం. అది కాకుండా అంతకుముందు మాట ప్రకారం మాకు మాట నిలబెట్టుకోవాలి. మా కనీస పని కంటే మేము చేసే పనికి సమాన వేతనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మేడం. కేజీబీవీ కస్తూర్బా గాంధీ విద్యాలయం కింద మేడం, ఎస్ఎస్సి కింద చేస్తున్నాం మేడం. కస్తూర్బా ఎస్ఎస్సి సర్వశిక్ష అభియాన్ కింద కస్తూర్బా పాఠశాల మేడం. ఇది 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేడం. మాకు అసలు వేతనం అనేది సరిగ్గా లేదు. కరెక్ట్ మాకు రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం ఈ దృష్టికి తీసుకెళ్లాలని మేము అందరం వచ్చాం మేడం. స్వాతి అండి, నేను గజ్వేల్ నుంచి వచ్చాను. నేను కేజీబీవీ డిపార్ట్మెంట్లో చేస్తాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్లో. నేను కేజీబీవీలో పీజీసీఆర్టీగా వర్క్ చేస్తున్నాము. మేము అందరము క్వాలిఫికేషన్ వెల్ క్వాలిఫై అయి ఉన్నాము. మేము సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాము. మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరుచున్నాము. మీరు శాంతియుతంగా మీ డిమాండ్లు చెప్తుంటే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది సార్? ఏమో అండి, వారికి తెలియాలి. అది అరెస్ట్ మేము యాక్చువల్గా వచ్చింది శాంతియుతంగా చేయడానికే వచ్చాము, బట్ మమ్మల్ని చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిస్తున్నారు. మీకు ఎవరమ్మా హామీ ఇచ్చింది? సీఎం రేవంత్ రెడ్డి సార్ గారే ఇచ్చారు హామీ. సో ఇది ఎన్నికలకు ముందు మనం ఏవైనా హామీలు ఇస్తే నడుస్తుంది, వాళ్ళకి అమలు చేయాలా, ఆ హామీలు మళ్ళీ మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా లేదా అనేది సర్కారు ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల ముందు నెరవేర్చాన్న హామీలు అందరూ కూడా ఎదురు చూసి వాళ్ళ రోడ్ ఎక్కి ప్రొటెస్ట్ చేసే పరిస్థితి అయితే మళ్ళీ తెలంగాణలో కనిపిస్తుంది. రోజు ఒక సంఘాలు కావచ్చు, రోజు ఒక విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమస్య ఊబిలో చిక్కుకొని సర్కారు స్పందిస్తుందని, తమ సమస్యలు తీరుస్తుందని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురు చూసి వాళ్ళ రోడ్ ఎక్కాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు హైదరాబాద్ కేంద్రంగా కనిపిస్తుంది.